ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నీ జీవితంలో ఏది తలపెట్టినా కానీ నువ్వు ఫెయిలర్ అయిపోతూ ఉన్నావేమో. నీ పరిచర్య విషయంలో నీ ఉద్యోగం విషయంలో కానీ ఏది తలపెట్టినా కానీ నువ్వు అన్నిటిలో ఓడిపోతూ నీ జీవితంలో నీరసించి దిగులు పడుతూ కూర్చున్నావేమో. ఇంతవరకు నీ ప్రార్థనకి జవాబు రాకుండా నీవు ఎంతో దిగులుతో ఉన్నావేమో. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు దేవుని వాక్యము ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా బలపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుండి బయలుదేరి రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో దాహముతో ఉన్నారు. దాహాన్ని తీర్చుకోవటానికి నీళ్ళే లేవు. అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు అమాలేకీలు అనేవారు ఒక తెగవారు వచ్చి వీరి మీదకి యుద్ధానికి వచ్చినారు. అప్పుడు వీరు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులలో మోషే యెహోషువను పిలిచి, యెహోషువ, నువ్వు పోయి యుద్ధము చేయి, నేను కొండ ఎక్కి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మనము విజయాన్ని చూడబోతున్నామని మోషే, అహరోను, హూరులు ముగ్గురు కొండ శిఖరాన్ని ఎక్కి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక సమూహము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యెహోషువ యుద్ధానికి వెళ్ళింది. అయితే మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తూ ఉన్నారు. మోషే చేతులు దించినప్పుడు అమాలేకీలు గెలుస్తూ ఉన్నారు. ఇట్లా మోషే చేతులు బరువెక్కగా మోషే చేతులు ఎత్తలేని పరిస్థితులలో అమాలేకీలు గెలుస్తూ ఉన్నప్పుడు అహరోను, హూరులు ఆలోచించి ఒక బండ తీసుకొచ్చారు, కూర్చోబెట్టి ఆ ఇరువురు చెరి ఒక పక్క వారు నిలబడి తన భుజాన్ని ఆ చేతులు పెట్టుకు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచినట్లు చూస్తూ ఉన్నాం. ఎవరైతే చేతులెత్తి ప్రార్థన చేస్తారో వారి జీవితంలో ఇంతవరకు నువ్వు పడిపోయి లేస్తూ నువ్వు ఉన్నావేమో. ఈ రోజు నుండి నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ జీవితంలో ప్రతిదీ కూడా నువ్వు సక్సెస్ చూడబోతూ ఉన్నావు. నువ్వు కోల్పోయిందంతా తిరిగి నువ్వు పొందుకుంటావు. మోషే చేతులు ఎప్పుడైతే పైకెత్తిందో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు మంచి గొప్ప విజయాన్ని చూసి నువ్వు కూడా నీ జీవితంలో విజయాన్ని చూడాలంటే ప్రతి ఉదయకాలమే లేచి ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడే ప్రార్థన చేసినా చేతులెత్తి ఆయన వైపు నువ్వు ప్రార్థన చేయి. అందుకని విలాప వాక్యంలో 2:19 అంటారు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేయమంటారండి. 141వ కీర్తన 2వ చరణంలో అంటాడు, నేను చేతులు